హాయ్ అండి. లాస్ట్ వ్లాగ్‌లో అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాను అని చెప్పేసి చెప్పాను. నేను నైట్ వచ్చేసరికి 11:30 అయ్యింది. హైదరాబాద్ నుండి బాసర వచ్చాను. మమ్మీ వాళ్ళది బాసర అండి. హైదరాబాద్‌తో కంపేర్ చేస్తే విలేజ్‌లోనే ఎక్కువ ఎండలున్నాయి. ఎక్కువ వేడి కూడా ఉందండి. మేము నైట్ 11:30కి వచ్చాము. చిన్నోడు మార్నింగ్ 3:30, 4 వరకు అస్సలు పడుకోలేడు. ఏడుస్తూనే ఉన్నాడు. నాకొక్కసారిగా చాలా భయమేసింది. నేను మా మమ్మీ ఇద్దరం గూడా ఎత్తుకొనే ఉన్నాము. మిడ్‌నైట్‌లో గూడా మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయట కొంచెం చెట్లుంటాయి గదా! చల్లగా ఉంటుంది అని జెప్పేసి మిడ్‌నైట్ డోర్ ఓపెన్ చేసి అలా ఎత్తుకొని తింపితేనే పడుకున్నాడు. అండ్ మార్నింగ్ లేసేసరికి ఫేస్ అంతా డల్‌గా అయిపోయిందండి. ఇటు మమ్మీ వాళ్ళది అంతా వెనకాల వర్క్ జరుగుతుంది. లేకపోతే మంచిగా వేప చెట్లు, అన్ని చెట్లు ఫ్లవర్స్‌వి అవన్నీ ఉండే. మాకు ఇన్ని ఇయర్స్ గూడా ఇంత వేడుంది అని అనిపివ్వకపోయేది. ఇప్పుడు ఒక్కసారిగా అంత లెవెల్ చేపించేసరికి ఆ వేడే మాకు లోపలికొస్తుందేమో అనిపిస్తుంది. చూడండి ఇదంతా గూడా మమ్మీ వాళ్ళది బ్యాక్ సైడ్ ప్లేసు. ముందు ఆవులు, గేదెలు ఎక్కువుండే అండి. మొన్న రీసెంట్‌గా ఆవులు, గేదెలు అన్నీ గూడా తీసేసినాము. అందుకోసమని అదంతా గూడా ప్లేస్ అంతా లెవెల్ చేయించి ఇంకా చాలా వర్క్ ఉంది. అదంతా గూడా జరుగుతుంది. అందుకోసమని కొంచెం వేడి ఇంకా ఎక్కువనే అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ లేసినప్పుడు విలేజ్‌లో ఎంత పని ఉంటదో అవన్నీ గూడా మమ్మీ జేసుకుంటది. ఎందుకంటే ముందు ఆ గేదెలకున్న అతనే మాకు ఊడ్చి ఇట్లా వాటర్ ఏసేసి ఎళ్ళేటోడు. ఇప్పుడు అంతా గూడా మమ్మే ఊడ్చుకోవడము, తుడుచుకోవడము, బయట వాటర్ ఏసుకోవడం ఇవన్నీ గూడా మమ్మే జేస్తుంది. నేను లోపలికొచ్చి మమ్మీ కొన్ని శారీస్‌వి ఫాల్స్ అన్నీ ఊడిపోయినాయి. అవన్నీ గూడా స్టిచ్ జేస్తున్నాను. ఒక 2, 3 ఉంటే అంతలోగా మమ్మీది గూడా వర్క్ కంప్లీట్ అయిపోతది. చిన్నోడు చాలా డల్‌గా ఉన్నాడు. నైట్ అంతా గూడా నిద్ర లేదు గదా! మార్నింగ్ టైంలో కొద్దిగా చల్లగొస్తుందని బయట కొద్దిసేపు ఎత్తుకొని ఇంట్లోకొచ్చి పడుకోబెట్టిన. పడుకున్నాడండి ఇప్పుడు. సో, అంతలోగా ఫాస్ట్‌గా కుట్టేద్దాము అని జెప్పేసి కుడుతూ ఉన్నాను. పెద్దోడితోని అసలు టెన్షన్ ఉండదండి. ఎండ ఉన్నా, వర్షం ఉన్నా గూడా అడ్జస్ట్ అయిపోతాడు. చిన్నోడు అస్సలు అడ్జస్ట్ అవ్వలేకపోతుండు. ఎంతైనా మనకే వేడుంటే అస్సలు ఎలానో ఉంటుంది. అలాంటిది చిన్నోడు గదా! చెప్పలేక చాలా ఏడ్చిండు నైట్ మొత్తం గూడా. నాకు నేను, మా మమ్మీ నైట్ అంతా గూడా భయపడుతూ ఉన్నాము. ఏమైందో అనుకోని అలా అనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆవు ఇంటి ముందుకొచ్చిందండి. ఇవి దేవునికి వదిలేస్తారు గదా! ఆవులు ఇంటింటికెళ్తాయి. మాకే అన్ని ఆవులు, గేదెలు ఉండే అసలు ఇప్పుడు ఒక్కటి గూడా లేదు అని అనిపించిందండి. ఎందుకంటే ఆ గేదెలు అమ్మేసినప్పటి నుండి గూడా నేను ఒక్కసారి గూడా బాసర రాలేను. ఇదే ఫస్ట్ టైము. 3 మంత్స్ అవుతుంది బాసరకి రాక. సో, ఒక్కసారిగా మావే అన్నీ గుర్తొచ్చినాయి. నేను అప్పుడప్పుడు వీడియోస్ తీస్తూ ఉన్నాను. తీసిన వీడియోస్ ఒక్కసారి నేనే చూసుకున్నాను. అంత బెంగ వచ్చేసింది నాకైతే. బ్యాక్ సైడు వెళ్తే మొత్తం అవే ఉండేటివి. చిన్న చిన్న లేగదూడలు, గేదెలు అవన్నీ గూడా తిరుగుతూ ఉండేవి. అలా సుష్టితోని ఒక బనానా పెట్టించి ఇద్దరం గూడా గుర్తు చేస్తూ ఉన్నాము. సుష్టితకి గూడా చాలా ఇష్టము. అలా కొద్దిసేపు మాట్లాడుతూ ఉన్నాము. అమ్మమ్మ గూడా మేమొచ్చినాము అని జెప్పేసి అమ్మమ్మ వచ్చింది. కుడకలు కట్ జేస్తుంది. అండ్ వంట మొత్తం గూడా మమ్మే జేస్తుంది. మటన్ కర్రీ జేసి ఏదైనా చేస్తాను అని జెప్పేసి చెప్పింది. కొద్దిసేపటికి మా చిన్నోడు లేసి మా అమ్మమ్మ దగ్గర ఆడుతూ ఉన్నాడండి. అవి ఉచ్చడి పండ్లతోని అవన్నీ గూడా చిందరవందర చేస్తూ ఆడుతూ ఉన్నాడు. "ఏం గాదు ఆడనివ్వు" అని జెప్పేసి మా అమ్మమ్మ అంటుంది. అలాంటి వస్తువులు ఇస్తేనే మంచిగా ఆడతారు గావచ్చు. అంతలోగా అమ్మమ్మ ఆడిపిస్తుంది గదా అని జెప్పేసి నేను పూజ చేద్దామని నేను సుశ్రుత్ ఇద్దరం పువ్వులు తెంపుకొచ్చుకొని పూజ చేస్తున్నామండి. ఎప్పుడైనా మనం మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తే మనమే పూజ చేసినా గూడా ఏం గాదు. మనం పూజ చేసి ఆడబిడ్డగా పూజ చేసి వాళ్ళకి మంచి ఆశీర్వాదం ఇస్తే వాళ్ళు గూడా బావుంటారు అని అనిపిస్తూ ఉంటుంది. ఏ ఇంటికైనా ఆడబిడ్డది ఆశీర్వాదం ఉండాలండి. ఆడబిడ్డ వచ్చింది అంటే ఇంటికి కళ గూడా మారుతదండి.
ఎప్పుడు గాని ఎవరింట్లో అయినా సరే అమ్మాయిలు ఇంత పెట్టాలి, ఇంత పెట్టాలి, నాకింత కావాలి అని ఎప్పుడు అడగకూడదండి. నాకైతే నేనెప్పుడు మా మమ్మీని గానీ, అన్నయ్యని గానీ ఎప్పుడు ఏ విషయంలో గూడా అడగను. నేను ఈ టాపిక్ గురించి ఎప్పుడైనా మాట్లాడతాను గానీ, ఈరోజు ఎందుకో పూజ చేసేటప్పుడు అలా అనిపించింది. ఆ టాపిక్‌ని కొంచెం ఎక్స్‌టెండ్ చేషినా. అందరూ గూడా మీ తల్లిదండ్రులకు గానీ, తోబుట్టిన వాళ్ళకి గానీ మంచి ఆశీర్వాదం ఇవ్వండి. థ్యాంక్ యూ.